మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మావోయిస్టులకు కొత్త బాస్ దొరికారు సార్. తిరుపతిని వాళ్ళ బాస్ గా అనౌన్స్ చేశారు. నంబాల కేశవరావు గారు చనిపోయారు కదా, ఆయన ప్లేస్ లో దీన్ని నియమించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈయన ఎవరు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అంటే దాని గురించి కొన్ని న్యూస్లు కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అల్పిరి దాడిలో కూడా ఇతని పాత్ర ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఎవరి తిరుపతి, ఇతని బయోగ్రఫీ ఒకసారి చెప్తారా? మామూలుగా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ వాళ్ళకి ఏంటంటే కింది స్థాయిలో సిఓ అంటారు, సెంట్రల్ ఆర్గనైజర్. అంటే దళ కమాండర్ అనుకోవచ్చు, లేదా ఒక టౌన్ ఉంటే టౌన్కి ఇన్ఛార్జిని సిఓ అంటారు, సెంట్రల్ ఆర్గనైజర్. ఇక్కడ నుంచి వాళ్ళకి డిఫరెంట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. అంటే కమిటీలు, తర్వాత జిల్లా కమిటీలు, జిల్లా తర్వాత రీజనల్ కమిటీలు, డివిజనల్ కమిటీలు, స్టేట్ కమిటీలు, ఆ తర్వాత సెంట్రల్ కమిటీ, సిసి అంటారు సెంట్రల్ కమిటీని. ఈ సిసి అనేది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మళ్ళీ పాలిట్ బ్యూరో కూడా ఉంటుంది. అట్లాగే మిలిటరీకి సంబంధించి మిలిటరీ కమిషన్ ఉంటుంది. ఇలాగ వివిధ వింగ్స్, పొలిటికల్ పార్టీలు అన్నిటికీ వివిధ వింగ్స్ ఉన్నట్టే మావోయిస్ట్ పార్టీ కూడా ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి దానికి కూడా వివిధ వింగ్స్ ఉంటాయన్నమాట. సో అందులో ఇప్పుడు సెంట్రల్ కమిటీకి 15 yearsగా గణపతే చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. అంటే సెంట్రల్ కమిటీ సెక్రటరీగా సిసిఎస్ అంటారు, సిసిఎస్గా గణపతి ఉన్నాడు. ముప్పాల లక్ష్మణరావు ఆయన అసలు పేరు. ఆయనకి ఏజ్ అయిపోవడంతో అంటే 70-75 వచ్చేసాయి. సో ఆయన 2018 వరకు ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే 3 పార్టీలు కలిసి ఇప్పుడు మావోయిస్ట్ అనే పార్టీ ఏర్పడింది. యాక్చువల్గా మావోయిస్ట్ పూర్తి పేరు అంటే సిపిఐ మావోయిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అనేది పార్టీ పేరు. ఇది 2004లో మన రాజశేఖర రెడ్డి చర్చల సందర్భంగా అప్పుడు ఈ 3 పార్టీలు కలిసాయి. 3 పార్టీలు ఏమేమంటే ఆంధ్రప్రదేశ్ నుంచి సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ ఉంది. అప్పటికే గణపతి వర్గం బలంగా ఉంది. 92లోనే కొండపల్లి సీతారామయ్య గణపతి వర్గం విడిపోయి కొండపల్లి సీతారామయ్య వర్గం మైనార్టీలకు వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు, సరెండర్ అయిపోయారు, అది ఆగిపోయింది. గణపతి వర్గమే మెయిన్ వర్గంగా అయింది. సో 2024లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ ఉంది. అట్లాగే ఎంసిసి అంటారు, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్. అట్లాగే ఎంసిసిఐ అని కూడా పిలుస్తుంటారు, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా. అట్లాగే పియు పార్టీ యూనిటీ. ఈ 3 కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించింది. అప్పుడు ఈ ప్రధానంగా గణపతి ని ఆయన ఎన్నుకున్నారనమాట. ఇదేంటంటే కాన్ఫరెన్స్ జరుగుతుంది, నేషనల్ కాన్ఫరెన్స్లో డెలిగేట్స్ ఎన్నుకుంటారు. ప్రధానంగా వాళ్ళ సిస్టమ్ అలా ఉంటుంది అనమాట. అక్కడ జనరల్ అసెంబ్లీ లాంటిది జరుగుతుంది. ఆ జనరల్ బాడీలో ఈయన్ని ఎన్నుకున్నారు. ఆయన 15 yearsగా గణపతే ఉన్నాడు 2018 వరకు. 2018లో మళ్ళీ తెలుగు వాళ్ళ హవానే నడిచింది. సో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సెంట్రల్ కమిటీ సెక్రటరీ అయ్యాడు. ఆయన మొన్న May 21న నారాయణపూర్లో 28 మంది చనిపోయినప్పుడు ఈయన కూడా చనిపోయాడు. సో మేలో చనిపోయిన తర్వాత ఇప్పుడు అది వ్యాక్యూమ్లోకి వెళ్ళింది. ఈ పోస్టుకి రకరకాల వాళ్ళు పోటీలు పడ్డారని చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులో కూడా పవర్ స్ట్రగుల్ ఉంటుందని నేను చెప్పాను. అంటే నేను సమర్థుడని కొంతమంది అనుకోవచ్చు, కానీ పార్టీలో ఇంకొంతమంది లేదు వేరే అతను సమర్థుడు అనుకోవచ్చు. వేరే దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో కులం అనేది కూడా అక్కడ కూడా పనిచేస్తుంది. ముప్పాల లక్ష్మణరావు బ్రాహ్మణ కాబట్టి, బసవరాజు బ్రాహ్మణ కాబట్టి ఇప్పుడు దళితులకు ఇవ్వాలనేది కూడా ఉండొచ్చు. ఒకవేళ 3 సమర్థులు ఉంటే అందులో 3 కూడా ఈక్వల్ సమర్థులు అనుకున్నప్పుడు దళితులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది కూడా అక్కడ కూడా పెరిగిన అవకాశం ఉంది. సో అలాగా ఈ పోస్ట్కి ఇటు ఎంసిసి వైపు నుంచి ప్రశాంత్ బోస్ కానీ, కిషన్ దా కానీ, మనీష్ జీ పోటీ పడ్డారని, ఇటు తెలుగు వాళ్ళైన కట్టా రామచంద్రరెడ్డి అలియాస్ విజయ్ కానీ, తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న కానీ, తర్వాత మల్లోజల వేణుగోపాలరావు కానీ వీళ్ళు కూడా పోటీ పడ్డారని, ఫైనల్గా తిప్పిరి తిరుపతికి ఇచ్చారనేది ఒక కథనం. ఈ తిప్పిరి తిరుపతి దళితుడు, తెలంగాణ బిడ్డ, కరీంనగర్ అనమాట. మనకి గణపతి వీళ్ళది ఒకే ఊరుగా చెప్పుకోవచ్చు. ఊరంటే ఒకే విలేజ్ కాదు.
గణపతిది వచ్చి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్ గ్రామం. ఇతందేమో కోరుట్ల దగ్గర, కోరుట్లలో అంబేద్కర్ నగర్. ఇతను దళితుడు. వీళ్ళ నాన్న గంగూబాయి, అమ్మ గంగూబాయి, నాన్న వెంకట నరసయ్య. వీళ్ళకి 3 కొడుకులు, 1 కూతురు. ఈయన పెద్ద ఆయన, తిరుపతి అని ఆయన పెద్ద ఆయన. ఈయన ఇంటర్ వరకు కోరుట్లో చదువుకున్నాడు. తర్వాత డిగ్రీ కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాడు. 1978 ప్రాంతంలో జగిత్యాలలో జగిత్యాల జైత్యాత్ర 1978 సెప్టెంబర్ 9న జగిత్యాల జైత్యాత్ర జరిగింది. దానికి మహామహులంతా మావోయిస్ట్ సింపథైజర్స్ మహామహులంతా అటెండ్ అయ్యారు. పెద్ద ఎత్తున అది ఉద్యమంలాగా జరిగింది. గద్దరు లాంటి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. ఆ టైంలో దానికి ఇన్స్పైర్ అయ్యాడు ఈయన. ఈయనది కూడా కోరుట్ల, జగిత్యాల దగ్గరలోనే కోరుట్లు ఉంటుంది కాబట్టి ఈయన కూడా పార్టిసిపేట్ చేశాడు. ఈయన కూడా ఇన్స్పైర్ అయ్యాడని చెప్తున్నాడు. అట్లా మెల్లమెల్లగా రాడికల్స్తో పరిచయం వచ్చింది. 1983 ప్రాంతంలో డిగ్రీలో కరీంనగర్లో చదువుతున్నప్పుడు ఈయన ఆర్ఎస్యు అంటారు, రాడికల్ స్టూడెంట్ యూనియన్, దాంతో ఈయన అసోసియేట్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టాడు. అయితే నిర్బంధం అనేది మొదలైంది 84 నాటికి. దాంతో నిర్బంధంతో ఈయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. డిగ్రీలోనే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ముందు దళ సభ్యుడిగా పనిచేశాడు. తర్వాత సిఓ అయ్యి, దళ కమాండర్ అయ్యి అట్లట్లా అంచెలంచెలుగా ఎదుక్కుంటూ పోయాడు. తర్వాత ఈయన జిల్లా కమిటీ సెక్రటరీ నుంచి దండకారణ్యం వైపుకి వెళ్ళిపోయాడు అనమాట. అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఈ ప్రాంతాలంతా కూడా ఆయన పనిచేశాడు. ఆయనకి ప్రధానమైన బలం ఏంటంటే మిలిటరీ స్ట్రాటజిస్టు. ఈవెన్ పిఎల్జీ అంటారు. పిఎల్జీ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. దీన్నే రెడ్ ఆర్మీ అని కూడా పిలుస్తారు, ఎర్ర సైన్యం అని కూడా పిలుస్తారు. దీని నిర్మాణం, ముఖ్యంగా బెటాలియన్ నెంబర్ 1 నిర్మాణంలో ఈయన చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేశాడని. ఈయనకున్న బలాలు ఏంటంటే మొబైలైజ్ చేయడంలో బాగా చేయగలడని, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఈయన ఎక్స్పర్ట్ అని, అట్లాగే మిలిటరీ వ్యూహాలని రచించడంలో కూడా ఈయనకి ఎక్స్పర్ట్ అని చెప్తారు. మిలిటరీ పరంగా గవర్నమెంట్ ఫోర్సెస్ మీద, పారామిలిటరీ బలగాల మీద అటాక్స్ చేయడంలో కూడా ఈయన వ్యూహాలు బాగా రచించేవాడని చెప్తారు. ముఖ్యంగా 2007లో దంతెవాడ గిదం పోలీస్ స్టేషన్ మీద అటాక్ ఈయనే రూపొందించాడని చెప్తారు. అలాగే 2010లో దంతెవాడలో సిఆర్పిఎఫ్ మీద, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మీద అటాక్ చేసి 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని చంపారనమాట. దాన్ని కూడా ఈయనే ఆర్గనైజ్ చేశాడు. ఈయనతో పాటు హిడ్మా కూడా దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడని చెప్తారు. అట్లాగే 2013లో సుకుమాలో, దర్శి లోయలో అటాక్ చేసి మహేంద్ర కర్మ అని అప్పట్లో సాల్వాజుడంని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుడు, ఛత్తీస్గఢ్ చాలామంది కాంగ్రెస్ నాయకులు, టాప్ నాయకులు, లీడర్షిప్ అంతా కూడా 32 మంది వరకు అక్కడ చనిపోయారు. దాన్ని కూడా రూపొందించింది నేనా అని చెప్తారు. అలాగే 2003లో అలిపిరిలో, తిరుపతి అలిపిరి అంటే తిరుమలకి ఏకే దగ్గర అలిపిరి అంటారు. అలిపిరి దగ్గర ఒక క్లేమోర్ మైన్ అటాక్ అంటారు. మందుపాత్రేమో భూమిలో పెడతారు. క్లేమోర్ మైన్ అంటే సైడ్లో రాళ్లల్లో కానీ చెట్లల్లో కానీ పైపుల్లో డెటనేటర్ అవి పెట్టి పైపుల్లో పెడతారనమాట. ఆ క్లేమోర్ మైన్ అటాక్ని ప్లాన్ చేసింది కూడా ఈయనే అని చెప్తారనమాట. సో ఇలాగా ఈయన మిలిటరీ యాంగిల్లో ఇది ఉంది. దాని తర్వాత ఈయన అదే కాకుండా బునియాడి కమ్యూనిస్ట్ ట్రైనింగ్ స్కూల్ అని BCTS అంటారు. అంటే కొత్తగా వచ్చే కుర్రవాళ్ళకి 12 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళ వరకు, ముఖ్యంగా ట్రైబల్ పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా ఉండదు కాబట్టి వాళ్ళని ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించి, దాంతోపాటు కమ్యూనిజం, మావో తాటు, మార్క్సిజం, లెనిజం, మావో ఆలోచన విధానం ఈ మూడింటిని వాళ్ళకి బోధించడం, ఇండియన్ హిస్టరీ చెప్పడం, మన న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అవసరం చెప్పడం, ఇవన్నీ వాళ్ళకి క్లాసెస్ చెప్పి వాళ్ళని ట్రైన్ చేసి మిలిటరీ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పార్టీలోకి పంపించడం అనే కార్యక్రమం దీని ద్వారా జరుగుతుంది. దీంట్లో కూడా ఈయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడని చెప్తారు. అట్లాగే మొబైల్ అకాడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్ అని ఇంకొక అది నడిపారు. దాన్ని బేసిక్గా కట్టా రామచంద్రారెడ్డి నడిపితే ఈయన కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాడని అంటారు. అంటే ఈయన అన్ని రకాలుగా ఆర్గనైజేషన్ పరంగా నాలెడ్జ్ ఉంది, పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది, థియరాటికల్ అండర్స్టాండింగ్ ఉంది, మిలిటరీ పరంగా చాలా యాక్టివ్. మా క్యాడర్ని ఆర్గనైజ్ చేయడంలో, వివిధ నిర్మాణాలని గట్టిగా స్ట్రెంగ్తన్ చేయడంలో కూడా ఈయనకి విశేషమైన అనుభవం ఉంది. దాదాపు 40 ఏళ్ళు పైన ఈయన మావోయిస్టు ఉద్యమాల్లో వివిధ రకాల హోదాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన
అనుభవం ఉంది కాబట్టి ఈయన రైట్ పర్సన్, పైగా దళితుడు కాబట్టి ఈయన్ని ప్రిఫర్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. మరొకసారి తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ వ్యక్తి మావోయిస్ట్ పార్టీకి సెంట్రల్ కమిటీ లీడర్ అవ్వడం అనేది ఇక్కడ ఒక స్పెషాలిటీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈయన ఆధ్వర్యంలో మరి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ చాలా 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 గడ్డు కాలంలో ఉంది. ఇప్పుడు నిజానికి అంత బాగున్నప్పుడు ఎవరైనా నడుపుతారు, ఇటువంటి గడ్డు కాలం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ తట్టుకొని నిలబడి చేయడం అనేది కష్టం. ఈయన ముందైతే అత్యంత కష్టమైన ఒక పరిస్థితి ఉంది. దాని నుంచి ఈయన ఏం చేయబోతున్నాడని చూడాలి. దాదాపు ఈయనకు కూడా 60 ఏళ్ళు దాటాయి. సో విశేషమైన అనుభవం ఉంది, అన్నీ తెలుసు. బట్ ఈ గడ్డు పరిస్థితి నుంచి ఆయన ఏ రకంగా మావోయిస్ట్ పార్టీ నిర్మించబోతున్నాడు అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.